ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విశిష్ట అతిథులకు, ముఖ్య అతిథులకు, ఏఎస్ఐ అఫీషియల్స్ కు, ఉన్నతాధికారులకు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ప్రజలకు, పాత్రికేయులకు అందరికీ కూడా స్వాగతం, శుభ స్వాగతం. వెల్కమ్ టు ద డయాస్ శ్రీ అఖిల మానేశ్వరరావు గారు. మన యొక్క ముఖ్య అతిథి శ్రీమతి కోరుపిల్లి లావణ్య గారు, హెడ్ మిస్ట్రెస్ ఏఎంఏఈ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అనకాపల్లి వారిని సాదరంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. మన ముఖ్య అతిథి శ్రీమతి మన్నా ఝాన్సీ గారు, హెడ్ మిస్ట్రెస్ జెడ్పీ హై స్కూల్ నరసాపురం, వీరిని వేదిక మీదకు సగౌరవంగా ఆహ్వానిస్తున్నామండి. ఏఎస్ఐ డివైఎస్ఏఈ డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియలాజికల్ ఇంజనీర్ అయినటువంటి శ్రీ ఎం సాంబశివ కుమార్ గారిని వేదిక మీదకు సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. వారికి విశాఖపట్నం సబ్ సర్కిల్ ఇన్ఛార్జ్ సీనియర్ కన్జర్వేషన్ అసిస్టెంట్ శ్రీ కేవీవీఎస్ఎన్ మూర్తి గారిని ఫ్లవర్ బొకేతో ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాం. శ్రీ ఏ ప్రవీణ్ కుమార్ గారు, ఏఎస్ఏఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అమరావతి సర్కిల్, వారిని వేదిక మీదకు సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. వారికి కాకినాడ సబ్ సర్కిల్ సిఏ అయినటువంటి శ్రీ బానోటు సతీష్ గారిని ఫ్లవర్ బొకేతో ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాము. శ్రీ ఎన్ ప్రసన్న కుమార్ గారు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్, ఏఎస్ఐ అమరావతి సర్కిల్, వారిని సగౌరవంగా వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాము. వారికి విజయవాడ సబ్ సర్కిల్ కన్జర్వేషన్ అసిస్టెంట్ శ్రీ నాగేంద్ర గారిని ఫ్లవర్ బొకేతో ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాం. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విశాఖపట్నం సబ్ సర్కిల్ సీనియర్ కన్జర్వేషన్ అసిస్టెంట్ అయినటువంటి శ్రీ కేవీవీఎస్ఎన్ మూర్తి గారి పర్యవేక్షణలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటిది, చుట్టూరుతా పచ్చదనంతో నిండినటువంటి బుద్ధుని కొండగా పిలిచే బొజ్జన్న కొండ, లింగాల కొండ, బౌద్ధ క్షేత్రాల సముదాయమున జరుగుతున్నటువంటి ఈ యొక్క వరల్డ్ హెరిటేజ్ వీక్ ఈ రోజు నుంచి 25th 25వ తారీఖు వరకు కూడా జరుగుతున్నది. వేదో పద్మం నిరుతం మమ వసూగశ్చమహ్యమావహ జీవనంచ దిశో దిశ దీపం ప్రజ్వల్య. దీప జ్యోతి పరం జ్యోతి దీప జ్యోతి జనార్దనః దీపో హరతు మే పాప దీప జ్యోతిర్నమోస్తుతే సుగం కరోతు కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపదః వినాశాయ ఆత్మ జ్యోతిర్నమోస్తుతే ఆత్మ జ్యోతి ప్రదీప్తాయ బ్రహ్మ జ్యోతిర్నమోస్తుతే. భారత ప్రధానమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి సూచనల మేరకు దేశవ్యాప్తంగా గీతాలాపన చేయటం జరిగింది. మనమందరం కూడా మన దేశ ఐక్యతకు కోరుతూ ఈ కార్యక్రమాన్ని, ఈ గీతాలాపన ఇప్పుడు చేసుకోవడం జరుగుతుంది. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం
मातरम् शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमित द्रुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरम् वन्दे मातरम् वन्दे मातरम्। జెడ్పీ హై స్కూల్ నరసాపురం హెడ్ మిస్ట్రెస్ అయినటువంటి శ్రీ వందా ఝాన్సీ గారు తమ యొక్క ఉపన్యాసం ద్వారా మనకి అనేక రకాలైన విషయాలు తెలియజేయడం జరుగుతుంది. సభని అలంకరించినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలకి పిల్లలకి అందరికీ నా ఆశీస్సులు. వందే మాతరం అనేటువంటి ఈ యొక్క గేయాన్ని బంకిం చంద్ర చటర్జీ గారు రచించారు. మన జరిగినటువంటి నవంబర్ 7వ తేదీ 2025 సంవత్సరం 7వ తేదీ నాటికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. మన చటర్జీ గారు భారతదేశం యొక్క భారీ సామాజిక సంస్కృతి సాంప్రదాయాలు రాజకీయ మార్పులు లోనవుతున్నటువంటి సమయంలో పరాయి పాలనలో ఉన్నటువంటి మన భారతదేశం సంబంధించినటువంటి సమయంలో వందే మాతర ఉద్యమాన్ని జరిపేటువంటి సమయంలో ఈ గేయం అందరూ కూడా ఆలపించి దేశాన్ని ఒక స్వతంత్ర ఉద్యమం వైపు నడిపించడానికి సహాయపడినటువంటి గేయం. అందువలన దీన్ని మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత జనవరి 24 1950 జనవరి 24 డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మనకి జనగణమన అనేది జాతీయ గీతం అయితే ఇది అందరి మనసులో స్ఫూర్తిని నిలిపినటువంటి గేయం కాబట్టి దీన్ని కూడా మన జాతీయ గేయంగా మనకి పెట్టుకోవడం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆయన సూచించిన మేరకు మనకి ప్రతిరోజు కూడా ఈ గేయాన్ని మనం ఆలపిస్తూ ఉన్నాం. ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ పెద్దలందరికీ ఇక్కడికి వచ్చేసిన పేరెంట్స్ కి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరికీ కూడా శుభ ఆశీస్సులు. ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని వరల్డ్ హెరిటేజ్ వీక్ గా ముఖ్యంగా 150 ఇయర్స్ వందే మాతరం పాట రచించిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా హుందాగా చేసుకుంటున్నాం అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో ఎంతో మంది విప్లవకారులకి ఒక ఉద్యమంగా వాళ్ళ యొక్క అదేవిధంగా సామాన్య పౌరులకి ఉత్తేజాన్ని ఇస్తూ ఈ యొక్క పాట రచించబడింది వందే మాతరం. అదేవిధంగా ఫస్ట్ ఈ యొక్క గీతాన్ని రచించడానికి గల కారణం ఏంటంటే ఒకసారి మన ఒక భారతీయుడు ఆయన బంకిం చంద్ర చటర్జీ గారు ఆయన పల్లకీలో వెళుతూ ఉండగా ఒక బ్రిటిష్ అధికారి ఆయన్ని పల్లకీ నుంచి గుంజి కిందకి తీసుకొచ్చి నువ్వు ఇలా పల్లకీలో ఊరేడక్కడానికి వీలు లేదు అని చెప్పి ఆయన్ని కిందకి దింపేశారు. అప్పుడు బంకిం చంద్ర చటర్జీ గారు ఆయన ఏం చేశారంటే కోర్టులో కేసు వేయడం జరిగింది. కోర్టులో ఆయన గెలిచారు. అయితే అందరి సభాముఖంగా కూడా ఆయన క్షమాపణ చెప్పించబడింది. అయితే ఈ సంఘటనలు జరిగిన తర్వాత బ్రిటిష్ వారు వాళ్ళ యొక్క జాతీయ గీతమైన గాడ్ సేవ్స్ మై కింగ్డమ్ అనే పాటని భారతదేశ జాతీయ గీతంగా చేద్దామని వాళ్ళు ఇది అవమాన భారంగా భావించి వాళ్ళు అలా చేద్దామని చెప్పి ముందుకి వచ్చారనమాట. మన భారతదేశంలో మన యొక్క భారతీయులు మన యొక్క జాతీయ గీతం ఉండాలి కదా. మనం విదేశీయుల యొక్క జాతీయ గీతం మనం పాడటం ఏమిటి అనే ఉద్దేశంతో ఆయన రచించిన ఆనంద్ మఠ్ అనే నవల నుంచి ఫస్ట్ 2 చరణాలు కూడా
మనకి వందే మాతర గీతం వినిపించడం జరిగింది. ఆయన 1875 నవంబర్ 7ని ఈ యొక్క వందే మాతరం గీతం ఫస్ట్ సారిగా ఆయన ఆనంద మట్ట నవల్ నుంచి సంగ్రహించడం జరిగింది. అయితే ఈ యొక్క పాట మనకి వందే మాతర గీతం ఎంతో మంది భారతీయుల్ని, ఎంతో మంది విప్లవకారుల్ని మన యొక్క స్వతంత్ర ఉద్యమంలోని ఒక స్ఫూర్తినిచ్చిందనమాట. వందే మాతరం అంటే సంస్కృతంలో ఓ తల్లి నీకు వందనం, భరతమాత నీకు వందనం, తెల్లటి తియ్యని నీటితో చల్లటి గాలితో భరతమాత ఈ యొక్క చక్కని ప్రకృతి వడిలో భరతమాత మీకు వందనం అనే అర్థాన్ని ఇస్తుందన్నమాట. ఇండియా మొత్తం మీద, మన దేశం మొత్తం మీద కూడా ఈరోజు నవంబర్ 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ఈ వారం రోజులు కూడా చాలా ఘనంగా ఏఎస్ఐ ఆధ్వర్యంలో ఈ వరల్డ్ హెరిటేజ్ వీక్ జరుపుకుంటున్నాము. ప్రొఫెసర్ అయినటువంటి డాక్టర్ అక్కిన మానేశ్వరరావు గారు మనకి ఈ చారిత్రక విశేషాలను గురించి వివరించడం జరుగుతుంది. సభలో ఆసీనులైనటువంటి విజ్ఞులు, ప్రముఖులు, ప్రజలు, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అధికారులు, నాతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఆ వృత్తికే చెందినటువంటి ఉపాధ్యాయ వృత్తికి చెందినటువంటి మేడం ఇద్దరికి నమస్కారం. ముఖ్యంగా నాకంటే పెద్దవారికి నా వందనములు, నా సమవయస్కులకి నా వందనములు, నాకంటే చిన్నవారికి నా ఆశీస్సు. వందే మాతరం ఆ లిఖించబడి ఆ గేయం రాయబడి 150 సంవత్సరాలు అయింది కనుక దీన్ని మనం హెరిటేజ్ గేయముగా, మన సాంస్కృతిక గేయముగా మార్చుకుని ఈ హెరిటేజ్ సైట్స్ వద్ద జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలతో పాటు ఇప్పుడే మేడం ఇద్దరు చెప్పారు, మనకి ఆ 7th ఆల్రెడీ పిల్లలకి తెలియజేయటం జరిగింది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ ప్రైజ్ సాధించినటువంటి తొలి భారతీయుడు. అటువంటి వారి యొక్క ఆయన నోటి వెంబడి ఈ యొక్క వందే మాతరం గేయం అనేది పాడబడింది. మన ప్రతి వాళ్ళకి తల్లి అంత ముఖ్యము, భారతీయులందరికీ కూడా భరతమాత అంత ముఖ్యం. ASA Amaravati Circle conducting every year different occasion. Our organization at present having 3,650 monuments in across the India, including 38 circles. Our main aim is to preserve and protection the ancient archaeological sites and remains, to protect to the monument, to conserve and preserve the monument, to regulate activities. For example, we regulating the monument as well as antiquities like DYSA అనేటువంటి శ్రీ ఎం సాంబశివ కుమార్ గారు మాట్లాడటం జరుగుతుంది. పిల్లలకు భావి భారత పౌరులు వారు ఈ మాన్యుమెంట్స్ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఎట్లా ఉందో వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు ఫ్యూచర్ వాళ్ళు మనకి ఆ ఫ్యూచర్ ను కంటిన్యూటీ చేస్తూ ఇలాంటి మాన్యుమెంట్స్ కాపాడుకుంటూ వాళ్ళ భావితరాలకు అందించాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ వరల్డ్ హెరిటేజ్ వీక్ సెలబ్రేట్ చేస్తా ఉంది యునెస్కో, పర్టికులర్లీ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. శాలువా మెమెంటోతో సత్కరిస్తారు. విశాఖపట్నం సబ్ సర్కిల్ శ్రీ కేవీఎస్ మూర్తి గారు శాలువా మెమెంటోతో సత్కరించడం జరుగుతుంది.
Sukhana